ములుగు జిల్లా కొండపర్తి గ్రామంలో గత 3 రోజులుగా వర్షం దంచుకొడుతోంది. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 16 కుటుంబాలకు టార్పాలిన్ కవర్లు, 14 రకాల నిత్యావసర సరుకులను కలెక్టర్ దివాకర్ పంపిణీ చేశారు. ఆపద సమయంలో సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందరూ కలుసుకోవడం జరిగింది. అందరూ మన్నించాలి. వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను చాలా డిలే అయిపోయాను. పొద్దున్న 10 గంటలకి ఆర్డిటి సంస్థ నుంచి కాల్ చేసి యాక్చువల్లీ ఈరోజు మా తరపు నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ ఉండే. మేము కూడా ఇక్కడ నిన్న మినిస్టర్ మేడం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత డ్యామేజ్ అయ్యింది, మీ ఇల్లులకి ఎంత డ్యామేజ్ అయింది అని చూసిన తర్వాత మనకు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇల్లులకి ఫస్ట్ అయితే 51 ఇల్లులు ప్రతి ఒక్కళ్ళకి టార్పాలిన్ అనేది మనం ఖచ్చితంగా అందజేయాలి అనేది చెప్పడం జరిగింది. అందరికీ ఈరోజు ఆ ప్రోగ్రామ్ మేము ఐడెంటిఫై చేసుకున్నప్పటికీ మేమేమనుకున్నామంటే సరే ఇది అవుతుంది, మళ్ళీ త్వరగా తర్వాత మేము ఇంకా మీకు రిలీఫ్ చెక్స్ వచ్చేది ఉంది. పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది, మేము గవర్నమెంట్కి పంపించాము. ఆ రిలీఫ్ చెక్స్ కూడా వస్తాయి. అది వచ్చినప్పుడు వద్దామనుకున్నాము. కానీ ఆర్డిటి సంస్థ వాళ్ళు పాపం పొద్దున కాల్ చేసి సార్ మేము ఇక్కడ 14 కుటుంబం డ్యామేజ్ అయిందో వాళ్ళకి కొంత సాయం చేయాలనుకుంటున్నాము, మీరు ఖచ్చితంగా రావాలి అని కోరడం జరిగింది. ఈ సంస్థ వాళ్ళు పాపం ₹1 ఆశించకుండా ఇట్లాంటి మార్మూల్ ప్రదేశంలో వచ్చి మనందరికీ సహాయం చేస్తున్నారు. అది ఎంతో కొంత ఏది ఉన్నా మనకి అవసరమైన సమయంలో వీళ్ళు చేస్తున్న సహాయం చాలా గొప్పది. దాన్ని మేము ఖచ్చితంగా ప్రోత్సహించాలని నేను కూడా వాళ్ళకి ఖచ్చితంగా వస్తాను.